నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రానికి అధికారికంగా ముఖ్యమంత్రి రోసయ్య అయినా అనధికారికంగా వైఎస్ జగన్ కొనసాగుతున్నారనేది కాదనలేని సత్యం. రాజశేఖర రెడ్డి హఠాన్ మరణం తర్వాత ఆయన వారసుడు వైఎస్ జగన్ రాజకీయ వారసుడిగా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ అంశాన్ని హైకమాండ్ ఎన్నాళ్లు నానుస్తూ వెళ్లింది. తొలుత రోసయ్య నాయకత్వాన్ని సమర్థించని జగన్ వర్గీయులు రాను రాను తమ స్వరాన్ని మార్చారు. ఇదే సమయంలో 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎట్టకేలకు జగన్ని ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిస్థితి తొలగిపోయినట్లయింది. ఈ అంశంపై లోకల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. అనుకోకుండా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న రోసయ్య 2014 వరకు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్ చేత రాజీ చేయించడం హైకమాండ్ ఎత్తుగడ. ఈ ఎత్తుగడ ప్రస్తుతం పూర్తిగా ఫలించింది. రాష్ట్ర నాయకత్వ సమస్యలపై కొద్ది రోజులుగా నెలకొన్న అనిశ్చిత స్థితి తొలగిపోయింది. వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రి పదవిని ఆశించిన ఆయన తనయుడు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించడంతో కొద్ది రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ లో జగన్ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. న్యూఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలతో సమావేశమైన జగన్ హెలికాప్టర్ దుర్ఘటన అనంతరం అధిష్టానానికి కొంత ఆగ్రహం తెప్పించిన పరిణామాలు, సంఘటనలతో తనకెలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ కలిగిన సైనికునిగా రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని జగన్ స్పష్టం చేయడంతో త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని సమావేశపరిచి దివంగత నేత వైఎస్ సేవలను కొనియాడుతూ సంతాప తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు ముఖ్యమంత్రి కొణజేటి రోసయ్యను లాంఛనంగా సీఎల్పీ నేతగా ఎన్నుకునేందుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికకు లెజిస్లేచర్ పార్టీల సమావేశాలను ఏర్పాటు చేసే సమయంలోనే బహుశా మరో వారం 10 రోజుల్లోగానే రాష్ట్ర లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలో సీఎం రోసయ్య శాసనమండలి సభ్యుడైన సీఎల్పీ నాయకునిగా ఎన్నుకుని శాసనసభాపక్ష నేతగా మరొకరిని నియమించనున్నట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. వైఎస్ ఆప్తమిత్రుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీపీ రామచంద్రరావుతో కలిసి సోనియా గాంధీ నివాసం 10 జనపదకు వెళ్లిన జగన్ పార్టీ అధ్యక్షురాలతో ఒంటరిగా దాదాపు గంటకు పైగా సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ అధ్యక్షురాలు రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ మాత్రమే ఈ చర్చల్లో పాల్పంచుకున్నారు. హెలికాప్టర్ దుర్ఘటన అనంతరం దుఃఖసాగరంలో మునిగి ఉన్న తమ కుటుంబ సభ్యులను ఓదార్చడం పట్ల అధ్యక్షురాలికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత జగన్ తన తండ్రి మరణానంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలియవచ్చింది. తనకు వైఎస్ రాజకీయ వారసత్వాన్ని అప్పగించాలనే డిమాండ్తో కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చజెప్పే లక్ష్యంగా జరిగిన ప్రయత్నాలన్నీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావోద్వేగంతో తన తండ్రి పట్ల ఉన్న ప్రేమాభిమానాలతో జరిగినవేనని, తన ప్రోత్సాహంతో జరిగినవి కావని జగన్ వివరణ ఇచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. తనకు పదవులు ముఖ్యం కాదని, మీ నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టపరిచేందుకు నిబద్ధత కలిగిన కాంగ్రెస్ సైనికునిగా పనిచేస్తానని ఆయన సోనియా గాంధీకి తెలియజేశారు. If you were to be the son of somebody and your father has left something unfinished, and if you are given a chance and God blesses you with that chance, won't you be eager to actually fulfill every dream what your father left unfulfilled? Don't you think that that would be the God-sent plan for you? Won't you do it? I ask you a question now. In fact, what my appeal through you to every Congress worker, to every MLA, to every minister, to every supporter of mine, to totally, I mean, even up to the grassroots levels, to the people especially. In fact, these are the people whom I should thank them for their support. And I also request everybody to understand one thing. In fact, I answered this question in Telugu, but since you're asking once again in English, what I am trying to say is, what is important is every dream what my father had should be fulfilled.
And under the leadership of Madam, whomsoever is the Chief Minister, we would mount pressure on them to ensure that everything, every dream what my father had is fulfilled. We will definitely do that. అద్దం కార్యక్రమంలో స్వల్ప విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి రోసయ్య నాయకత్వాన్ని బలపరిచారు. సీఎం పదవిలో ఎవరు కొనసాగినా తాను మద్దతిస్తానని, తన తండ్రి ఆశయాలు ఆదర్శాలు కొనసాగే వరకు ఉద్యమిస్తానని అన్నారు. సోనియా గాంధీతో జరిపిన చర్చలు తనకు పూర్తి సంతృప్తినిచ్చాయని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ భవన్లో విలేకరులతో మాట్లాడిన జగన్ తెలియజేశారు. చర్చలు సంతృప్తినిచ్చాయా అన్న ప్రశ్నకు మామూలు సంతృప్తి కాదు, అవధుల్లేని సంతృప్తినిచ్చాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించిన తరువాత అన్నీ నాకు వదిలిపెట్టి జగన్, నేనన్నీ చూసుకుంటాను అని అధ్యక్షురాలు చెప్పారని ఆయన వెల్లడించారు. ఆ సమావేశం చాలా సంతృప్తికరంగా జరిగిందని, తప్పకుండా రాబోయే రోజుల్లో నీ సేవల్ని వాడుకుంటామని, రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు మనం మర్చిపోలేనివని, ఈ రాష్ట్రానికి పార్టీకి తప్పకుండా నిన్ను కూడా అదేవిధంగా సరైన సమయంలో పార్టీకి వినియోగించుకుంటామని చెప్పి, మా పార్టీకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నువ్వే ఫ్యూచరు అని తను 1-2 సార్లు హామీ ఇచ్చినట్టు జగన్ గారు మాతో చెప్పారు. మనకి ఇంకా ఏ బాధ లేదు, అన్నీ తానే చూసుకుంటాన్నది. ఒక పార్టీ కార్యకర్తగా, క్రమశిక్షణగా, సైనికుడిగా మనం పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కానీ అన్ని విషయాలు చర్చిస్తున్నట్టు తను చెప్పాడు. రాష్ట్రంలో అయితే నేను బాగా పనిచేయగలుగుతా, క్యాడర్ని గట్టిగా పనిచేయించగలిగే కెపాసిటీ నాకు ఉన్నది కాబట్టి రాష్ట్రానికి నా సేవలు వినియోగించండి అని వేడుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆయన కోరికను మన్నించి తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్ గారి సేవలను మన పార్టీకి వాడుకుంటారని చెప్పి నమ్మకం కుదిరినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. జగన్ గారు సమావేశ వివరాలు దాదాపు గంట సేపు సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిందంటే దాని అర్థమే ఒక విధంగా జగన్ గారి విషయంలో సానుకూలంగా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రానికి, పార్టీకి, ముఖ్యంగా పార్టీని ఏకతాటిపై నడపాలంటే జగన్ గారి సేవలు ఫ్యూచర్లో అవసరము అనే ఒక ఇండికేషన్ తను ఒక నాయకురాలుగా హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం రాజకీయ భవిష్యత్తు గురించి, జగన్ గారి గురించి కానీ ఇంకెవరైనా సరే ఈ నాయకత్వం అధిష్టానం బలంగా ఉంది కాబట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అనుమానం లేదని చెప్పి అర్థమవుతుంది. సోనియా దయతో నాకు ఆమెతో సమావేశమై రాష్ట్ర పరిస్థితిని చర్చించే అవకాశం కల్పించారు. ఆమె నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. రాష్ట్ర రాజకీయాలపై ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని ఆయన చెప్పారు. జగన్కు ముఖ్యమంత్రి పదవి కావాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కోరుతున్నమాట వాస్తవమే, కానీ నాకు పదవులు కాదు ముఖ్యం, కాంగ్రెస్ పార్టీకి సైనికుడిగా పనిచేయటమే నా ధర్మం అన్నారు. తన తండ్రి ఆశయాలు, ఆదర్శాలు కొనసాగటానికి నేను సీఎం కావాలని కోరుకోవటంలో ఎటువంటి తప్పు లేదని హైదరాబాద్లో మీడియాతో జగన్ అన్నారు. చెప్పదలుచుకుంది ఏంటంటే, నా వయసు కేవలం 36 సంవత్సరాలు.
ముఖ్యమంత్రి పదవి కావడం అనేది, ముఖ్యమంత్రి పదవిలోకి ఏదో ఒక రకంగా పోవడం అనేది ముఖ్యం కాదు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కష్టపడదాం, ఇంకా ఎక్కువ కష్టపడి ప్రజలకి ఇంకా ఎక్కువ దగ్గరై ఖచ్చితంగా అందరి మన్ననలు అందరి ఆశీస్సులతో ఆ పదవి అనేది ఏదో ఒక రోజు వస్తుంది. రాజధాని నగరంలో అందుబాటులో రాలేకపోయిన వారి ప్రతి ఒక్కరూ అందరి తరపున కూడా మేమంతా కూడా చెప్తున్నాం, మాటిస్తున్నాం. ఈ మాట రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలలో ఏ పదవి నాకు రానప్పటికీ, ఏ పదవి నాకు రాలేకపోయినప్పటికీ కూడా ఒక నిబద్ధతగా కాంగ్రెస్ కార్యకర్తగా నేను ఉంటాను. సోనియా గాంధీ గారిని నాయకత్వాన్ని బలపరుస్తానని చెప్పి సవినయంగా మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. 2014లో నాకు ఈ రోజు కూడా గుర్తుంది, మన దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన చివరి మాటలవి. 2014లో 41 స్థానాలతో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తామని అన్నారు. దానికి ఈ రోజు కూడా ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండాం. ఆ దిశగా పనిచేసేటట్టుగా నేను పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరం, ప్రతి మినిస్టర్ గారు, ప్రతి ఎమ్మెల్యే గారు కూడా ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తారు. ముఖ్యమంత్రి గారు ఎవరైనప్పటికీ కూడా వారి మీద పూర్తిగా ముఖ్యమంత్రి గారి ఆశయాలను సాధించే దిశగా అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి రాష్ట్రం నుంచి 41 మంది ఎంపీలను అందివ్వడం తన బాధ్యతని వైఎస్ జగన్ అన్నారు. ఇది తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిరకాల స్వప్నమని కూడా జగన్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పదవిని అప్పగించేందుకు విముఖంగా ఉన్న అధిష్టానం కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని ఓ కథనం బాగా ప్రచారంలో ఉంది. ఇండిపెండెంట్ హోదాలో జగన్ ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. ఏఐసీసీ వర్గాల కథనం ప్రకారం వచ్చే నెల 19వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల కన్నా ముందు లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని మన్మోహన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఆ సమయంలో జగన్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సీఎల్పీ సమావేశాన్ని అధిష్టానం ఏర్పాటు చేయని పక్షంలో రోసయ్య 2014 వరకు పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశాలు లేకపోలేదు. జగన్ వర్గాన్ని నీరుగార్చే విధంగా రోసయ్య ఇప్పటికే పావులు కదిపాడు. అధిష్టానం సహకరించడంతో రోసయ్యకు అడ్డే లేకుండా పోయింది. మంత్రివర్గంలో ఒక్క కొండ సురేఖ తప్పితే మిగతా సభ్యులంతా రోసయ్య సర్కార్ని బలపరుస్తున్నారు. కృషి చేస్తా అని చెప్పారు. సోనియా గాంధీ గారి నాయకత్వానికి, ఆమె నాయకత్వం ఏ విధంగా బలపడాలో, 2014 రాహుల్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్గా చేయడానికి ఏం చేయాలో పార్టీ కోసం అవన్నీ చేస్తా అని చెప్పారు. ఇది చాలా మంచి పరిణామం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీకి చాలా ఉత్సాహం. ఇది మా మేడం గారు ఏం చెప్తే అది చేస్తామని చెప్పారు. హైకమాండ్ నిర్ణయాన్ని పట్టుకోండి, ఏమి దాడు స్పష్టంగా చెప్పారు. పార్టీ హైకమాండ్ నిర్ణయమే నా నిర్ణయం. వాళ్ళు ఏం చెప్తారో అవి చేస్తాం. ఆ నిర్మాణానికి, పార్టీ నిర్మాణానికి కృషి చేస్తాం. ఎక్కడ వ్యతిరేకంగా పనిచేయలేదు, అలా చేయడానికి వీల్లేదు. ఆవిడ అభిప్రాయం
ఒక్కొక్కరు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆమెకున్న అభిమానాన్ని సిఎల్పి సమావేశం ఏర్పాటు చేయని పక్షంలో కొండా సురేఖ కొనసాగకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే రోసయ్య ఆమెను కొనసాగించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో సమీక్షా సమావేశాలకు డుమ్మాలు కొట్టిన మంత్రులంతా నేడు రోసయ్య కనుసన్నల్లో తిరుగుతున్నారు. ఈ నేతలు రోసయ్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అన్న విషయం తేలిపోయినప్పటికీ రోసయ్యను ఇబ్బందుల్లో పెట్టడం జగన్ వర్గీయుల ప్రధాన లక్ష్యంగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల్లో ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.